సమస్య ఏంటి? సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అప్లై చేసిన 2015 డేటు కూడా చెప్పంటే డేట్ చెప్తా. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్ తిరగబట్టి ప్రజావానికి ఇప్పుడు ఈ సంవత్సరం తిరుగుతాను. అంతకుముందు కూడా తిరిగిన. లోపల ఏమంటాడు, ఇప్పుడు కూడా పోతే ఏమంటాడు, నువ్వు పోయి అక్కడ అడుగుపో అంటాడు సెక్రటరీలో. ఆడికి 2 సార్లు పోతే ఏమంటాడు, వాడు నీకు బిల్స్ లేవు, ఒరిజినల్ బిల్స్ లేవు. ఒరిజినల్ బిల్స్ అంటే నా దగ్గర ఎందుకు ఉంటాయి, ఎమ్మెల్యే నీకు పంపిండు. పంపినాక కలెక్టర్ గారి దగ్గర పెట్టుకుని ఇక నాకు తెలియదు అంటే కలెక్టర్ వాడు అటెస్టెడ్ చేసి కలెక్టర్ పంపిస్తాడు. పంపినప్పుడు బిల్స్ అవుతాయా కాదు. అయితే నేనేమన్నా హాస్పిటల్లో బిల్లు ఇచ్చిన హాస్పిటల్ ఎవరు రెమెడీ హాస్పిటల్ అని ఆయన మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఆయన భార్య పేరు ఉంటుంది. మరి వాళ్ళకి ఇచ్చిన మేనేజ్మెంట్కి ఇచ్చిన ఎవరికన్నా తీసుకున్నారా? మరి అట్లా కూడా బిల్లులు జరుగుతున్నాయి కదా. అంటే దేనికి సమాధానం నా దగ్గర రాదు. ఇప్పుడు ఈయన దగ్గర పోతే ఈయన ఏమంటాడు, నీకు పర్సనల్గా లెటర్ రాసినట్టు వాడినే పోయి అడుగుపో అంటాడు. ఏం చెప్పుకుంటావు, పాలన వాడు 11 ఏళ్ళు పరిపాలన చేస్తే వీడు 11 నెలల్లో అంతకంటే అధ్వానం చేస్తాడు. మరి అంతే కదా దీని అర్థం. ఇంకా అయ్యేదేంటిది? నువ్వు ఇటు అటు తిప్పితే తిండి దొరుకుతానికి ఇప్పుడు 5 రూపాయలు లేవు, ఎవరు పెట్టాలి? అక్కడ క్యాంటీన్ ఉండదు, 5 రూపాయల భోజనం ఉండదు, ఏది ఉండదు, ఏది లేదు. మరి ఏం పరిపాలన సులభం చేసినట్టు ఈయన. ఈడికి వస్తే ఈడ నిలబడితే ఈడ ఇట్నే తిప్పుతారు. ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లనే వాపస్ పోతూనే ఉన్నాం. ఒక పని కూడా కాలేదు, అసలు ఏమీ జరుగుతూనే లేవు. వీళ్ళ చుట్టూ తిరిగితే ఈడికి పోతే ఆడికి అంటున్నారు, ఆడికి పోతే ఈడికి అంటున్నారు. ఇదే సరిపోతుంది కానీ ఇంకా మేము ఇట్లా తిరగనికే సరిపోతుంది. మాకు పనులకు పోతేనే మాకు జరుగుతుంది, పని పోకపోతే మాకు జరగదు. వీళ్ళ చుట్టూ తిరుక్కుంటూ ఉండాలంటే ఎట్లయితుంది సార్? ఇదే సరిపోతుంది. అందుకే ఈరోజు లోపలికి కూడా పోలేదు. డబల్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ అసలు ఫామ్సే తీసుకోవట్లేదు. అందుకే బయట వచ్చి కూర్చున్నాం. ఏది రాలేదు అసలు మాకు. 2500 లేదు, ఏది లేదు అసలు. వీళ్ళ నుంచి ఏమే సాయమే లేదు మాకు. ఏమున్నా మా కష్టం మీదే బతకాలి. మేము బంజారాహిల్స్ నుంచే మేము 6 మాకు ఏం అందలేదు. ప్రజాపాలనే లేదు అసలు మాకు. అస్సలు లేదు. ఏమి 500 గ్యాస్ సిలిండర్ లేదు, ప్రజాపాలన అసలు ఏమీ లేదు మాకు. అసలు ఏం అందట్లేదు కదా మాకు. వచ్చి తిరిగి వెళ్తున్నాం. అసలు బాగలేదు. ఉట్నే ఛార్జీలు పెట్టుకొని జిరాక్సులు చేయించుకొని తిరుగుతున్నాయి. ఎన్ని జిరాక్సులు చూడండి. ఇవన్నీ జిరాక్స్లే వచ్చినప్పుడు లేకుంటే ఇది తీసుకురా అంటారు. ఒక జిరాక్స్ మర్చిపోయినాం అనుకో అదే కావాలంటారు. పోయిన వారం వచ్చినాము అదే కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఎది తీసుకొని వస్తే మొత్తానికే లేదు అసలు అంటున్నారు. అట్లంటే అయిపోయింది. మళ్ళీ మేమేం చేయాలి? ఇట్లానే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ గుసోదు లేండి పోండి బయటికి తీసుకుంటలేరు అసలు అని అంటున్నారు. మాట్లాడే టైం లేదు. కార్ఖానాలు ఉంటుంది సార్, వార్డ్ నెంబర్ 3 సాబ్ వచ్చి అప్పుడు దాకా 1 సంవత్సరం అయింది. ఇప్పుడు దాకా మేము తిరుగుతూనే ఉన్నాయి ప్రజాపాలన ఆఫీస్కి. వస్తా పో అండి. గ్యాస్కి కూడా మండల ఆఫీస్లో సబ్మిట్ చేసినా ఇప్పుడు దాకా రాలే. కరెంట్ బిల్కి సబ్మిట్ చేసినా అది కూడా కరెక్ట్ రాలే. ఆఫీస్కి పోయింటే నీది సబ్మిట్ కాలే, నీది అడ్వాన్స్ కాలే అంటున్నా. 12 సార్ అయింది సార్. 12-15 टाइम हो गया अभी तक मैं తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు దాకా రాలే సార్. రాలి ఏమైంది కాలేము. ఏమంటే వస్తా ఇంక్వైరీకి ఇంక్వైరీ అదే అంటున్నాం. గ్యాస్కి మండల్ ఆఫీస్లో మా వార్డ్ నెంబర్ 3లో సబ్మిట్ చేసేసిన ఇప్పుడు దాకా రాలే. అది కూడా అక్కడ పోతే వస్తా ఇంక్వైరీ అవుతా సబ్మిట్ కాలే, ఇంకా ఆన్లైన్ కాలే అది అంటున్నాం. ఉన్నాయి అంటుకుని అందుకోసమే వస్తే తిరుగుతూనే ఉన్నాయి మేము. అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అది ఏమన్నా సబ్మిట్ చేస్తున్నాం కదా, అది సరిగ్గా చేస్తే కూడా మంచిది అయితే మనకి. ఏం కాలి ఇప్పుడు దాకా మేము హోటల్లో పని చేస్తాం. మాకి సాబి తిరిగేదానికి రాదు. ఇప్పుడు అది ఏజ్ అయిపోయింది మనకి. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, కొంచెం త్వరగా చేస్తే ఏమన్నా అయితే మంచిది అయితే. 300 रुपए डाल के ऑटो को आ रहे లోపట ఏమంటున్నారు? ఇంటి దగ్గర వస్తారు, ఇంటి దగ్గర చూస్తారు. అరే ఉట్టిగా వస్తున్నారు, ఆఫీస్ వాళ్ళు కూర్చుని ఉంటున్నారు అక్కడ. ఏం జాబ్ ఇస్తలేదు.
ఏం చేయాలి వాళ్ళు వస్తారు డబల్ బెడ్రూమ్ ఇస్తారని అది కూడా ఇయ్యలేరు, ఏమి చేస్తలేరు. ఇస్తారు అని చెప్పినారు, అప్పుడు చెప్పినారు, ఇప్పుడు ఏం చెప్తలేరు. పోండి పోండి వస్తారు, ఇంటికి పోస్తారు, ఇంటికి వస్తారు అంటూ చెప్తున్నారు. ఇది సంవత్సరం ఎట్లా ఉంది అంతా, ఇది ఏమంటారు నాకు తెలుగు రాదు. पूरा महंगा हो गया, हर चीज़ महंगा हो गया. हमारे को घरों में काम करते हैं, हमारे को नहीं निकल रहा, परेशान हो जा रहे हम लोग. घर नहीं है, एक तो किराया बन बन के परेशान हो जा रहे. हमारे को घर नहीं मिल रहे, कुछ नहीं मिल रहा. ఏం కాలే ఇట్లానే ఉంది, ఎట్లా ఉంది మంది అంతా పరేషాన్ ఉన్నారు. ఎన్నిసార్లు ఎక్కువ నెలతో తిరుగుతున్నాం మేము. పడితే మొత్తం తీసి పెట్టేసినాం, అంతా వచ్చి తీసుకుపోయినారు. ప్రజాదేవిని తీసుకురా, అది తీసుకురా అని ఇగో గిట్లనే తీసుకున్నారు. మా ఇంటికి వస్తారు అని పారేస్తున్నారు. పట్టుకొచ్చుకున్నారు, ఎవరు పట్టుకుంటున్నారు. అండి మేడ్చల్ నుంచి అండి, అని సెకండ్ టైం వచ్చానండి. అక్కడ ఆఫీసర్ స్పందన లేదండి. ఆ లెటర్స్ ఆన్లైన్లో పోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు దాకా పట్టా పాస్బుక్ రాలేదండి, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్. కాబట్టి దయవుంచి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి అడుగుతున్నాం, పాస్బుక్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, అసైన్మెంట్ పాస్బుక్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారు. మా భూమి అని చెప్పారు కదా, మాకు భూమి రావాలి, తెలంగాణ బిడ్డలం మేము, మాకు ఒక భూమి రావాలి, మా పిల్లలు బతకాలి అక్కడికి. అందువల్ల అడిగాము, మీరు సర్వే చేయించాలండి, డ్రోన్ సర్వే చేయించమని అడిగామండి. ఎక్కడ ఉన్నది భూమి లొకేషన్ కనిపిస్తుంది. అందువల్ల గవర్నమెంట్కి చాలా ఈజీ పని ఉంటుంది. ఇది సర్వేర్ అంటే సర్వే రిపోర్ట్ ఇయ్యరాలు, కొన్ని సంవత్సరాలు తిరగాడు పడుతుంది మండలికి. అది అడిగాము, అది క్లుప్తంగా చేయమని చెప్పాము. 4-5 సార్లు మేము ఇచ్చాము రిప్రజెంటేషను. అక్కడ ఇచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు టేకప్ చేశారు. ఓకే నేను చేస్తానండి చెప్పారు. ఇంకొక విషయం అడిగాము, ప్రతి మానవునికి ఒక సమక్ష ఉంటుంది, అందువల్ల ఈ మనం అడిగామండి. అదొక క్వశ్చన్ అండి. क्या बोलते कुछ भी नहीं है हमारे, कुछ भी नहीं है. केसीआर घर देते बोल के जब कुछ भी नहीं है हुआ, एक गारंटी भी नहीं हुई हमारी. कहीं की गारंटी हो, कुछ भी नहीं हुआ हमारा, एक भी नहीं हुआ. कोसी गारंटी है कि बोलो बोलो आधार कार्ड मार के देखो, बोलो हमारा क्या भी हुआ क्या. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నాది ఏలూరు నాయన. ఏలూరు నుంచి నేను 35 సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చి. నా మొగుడు లేడు, ఆడు మెంటలో చెట్టు పారిపోయాడు. పిల్లలు చిన్న పిల్లలు, ఒక పాపకు 5 సంవత్సరాలు, ఒక పాపకు 3 సంవత్సరాలు. పిల్లలు ఎత్తుకొని హైదరాబాద్ వచ్చేసాను సార్. వచ్చి ఇల్లు జాగాలు అప్పుడు రాయించుకున్నాం సార్, అసలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అవి చెల్తలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాస్తున్నారు వెళ్ళానంటే పరిగెట్టుకు వచ్చాను ఆయన. ఇక్కడ ఉంది కదమ్మా రాయించుకున్నా కదా అవసరం లేదు అన్నారు. మరి ఇంక దానికి మేమేం చేస్తాం నాయన. ఇప్పుడు మేము రాయించుకున్నాం, నువ్వు ఇంతకుముందు రాయించావు అన్నారు. ఇదే లైన్లోనే వచ్చి 6 గంటలకు వచ్చి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నుంచో ఈ పోలీసు వాళ్ళు అన్నం పెట్టారు నాయన నాకు మధ్యాహ్నం. నాయన అన్నానని ఏమనుకోకు, ఈ పోలీసు వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయని కూకుని పోతే అమ్మా అన్నం ఇస్త్రాకులు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టారు కడుపుకి నాకు. ఇది రెండోసారి సార్. అమ్మా నేను చెప్పడం కాదు, జనాలు అన్న మాట నేను చెప్తున్నాను. జనాలు ఏమంటున్నారు, మన పేదోళ్ళకి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మనకు పింఛనీళ్ళు 4,000 అన్నాడు, 2,000 ఎత్తున్నారు. లేదు నాయన 2,000 ఎత్తున్నారు. ఆ రేషన్ బియ్యం ఎత్తున్నారు. ఇంకా అంతకు మించింది మనకేముంది. మనలాంటి అదవాళ్ళకి ఇంత జాగా ఇస్తే చిన్న రూమ్ వేసుకొని ఉంటాం కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న, నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్ల మీద కూడా బతుకుతున్నారు నాయన. ఏదో రోడ్డు మీద బతకలేక ఛాయ్ అమ్ముకొని బతుకుతున్నాను నేను.
ఒక చిన్న బండి. మరి 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు అన్ని అందినాయని చెప్తున్నారు. నిజంగా 6 గ్యారెంటీలు లేదు నాన్న, ఏం అందలేదు మాకైతే. మరి ఎవరికి అందినయో లేదు మాకు తెలియదు. మాకైతే అందలేదు నాయన. పండుగ అందిన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు నాన్న. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, మాకు రాలేదు. మరి ఈ 35 సంవత్సరాల కానించి మేము రెంట్లు కట్టుకొని వస్తున్నాం. ఈ 35 సంవత్సరాల కానీ రెంట్లు కట్టుకొని వాళ్ళ బాత్రూమ్లు కాడికి వీళ్ళు ఇల్లు కాడికి వాళ్ళ గిన్నెలతో వీళ్ళు బట్టలు ఉతికి బతికి అలా బతికి ఈ రోజు నాడు కాలు పని చేయలేక ఆ టీ నీళ్ళు అమ్ముకొని బతుకుతున్నా. అలాగని బతుకుతున్నా. ఒక బండి కొనుక్కొచ్చుకున్నాను నేను 15,000 పెట్టి. 3 రోజులు అమ్మే 4వ రోజు ఎవడో ఎత్తుకుపోయాడు. ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ సారోళ్ళు అన్నారు, అరే ఆ ముసలిదాని బండే నీకు దొరికిందా, దాని బండి అమ్ముకొని ఏదో సాయనీళ్ళు అమ్ముకొని బతుకుతుంటే అని ఆయన 2 పీకి నాకు బండి కొనిపించి ఇచ్చారు సార్. అంటే అంత పెద్ద బండి కాదు, ఏదో చిన్న బండి కొనిచ్చారు. ఇప్పుడు దాని మీదే టీ అమ్ముకుంటున్నాను ఆయన. 6,000 రూపాయలు రెంట్ కడుతున్నా. వీళ్ళు ఇచ్చిన 2,000, అందులో 4,000 వేసి 6,000 కడుతున్నాను.